అయ్యో జ్యోతి ఎప్పుడు వచ్చింది మీరు? ఇంత ముందుకే వచ్చిన. క్రియాన్స్ అంటే క్రియాన్సే ఉండు, క్రియాన్స్ అంటే క్రియాన్సే ఉండు. అమ్మా 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 నాదా నాదా అన్ని తీయకొట్లా అన్ని తీయకొట్లా. ఉల్టనే కొడతా ఉల్టనే కొడతా ఉల్టా తీపిస్తా నేను. కాదు ఎగిరి కొత్త జాకెట్ ఇట్లా చేసిర్రు మంచిగా పడతాయి మా దెబ్బలు. ఏం బాడిదా నీదేరే బాడుందా? మళ్ళా నీదిరా సేమేరా 2 షర్టులు కాదు కదా, కింద 2 పైకెంచి 2 మొత్తం ఇట్లా. మధ్యాహ్నం టైం 12 గంటల నుంచి 2-3 గంటల దాకా వచ్చాక అనుకుంటున్నా. దూరం ఉంటే బంధాలు బంధుత్వాలు బలంగా ఉంటాయి. ఎవరు కొడుతుంది తిరుగుతా మరి నా పరిస్థితి ఎట్టుండాలి ఊహించాను. నన్ను 2 స్వెటర్లు వేసుకోవాలి నువ్వు. సేమ్ అట్నే ఉన్నా నేను కూడా, కాకపోతే కలర్ డిఫరెంట్ అంతే. ఉన్నప్పుడు డిట్టు జ్యోతి కూడా గిట్లనే ఉంటారా. వెల్కమ్ టు శిరీష శేఖర్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే బస్సున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే మా ఇంటికి మా చిన్నత్తమ్మ వచ్చింది. మేము లేము. ఆమె వచ్చేసరికి అప్పుడెప్పుడు మొన్న వీడియోలో కూడా చూసిరు కదా, ఫోన్ మాట్లాడినప్పుడు మాకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది అనమాట, వస్తున్నా అని చెప్పేసి. వచ్చేది ఉంటే మాకు మార్నింగే కాల్ చేసేది, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. మేము కూడా లేము, మేము గజ్వేల్కి పోయినాము. ఎందుకంటే నాన్న పాపకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది, అందుకే స్కూల్ డుమ్మా కొట్టించి ఆమెని హాస్పిటల్కి అయితే తీసుకున్నాము. వాళ్ళ స్కూల్లో కూడా పర్మిషన్ అడిగి చెప్పేసినాము, ఒక 2-3 డేస్ నాన్న పాప రాదు అని చెప్పేసి మాట్లాడేసినాము. అన్నే ఇక ఆమెని హాస్పిటల్లో చూపించుకొని రిటర్న్లో వచ్చేటప్పుడు ఇక ఇప్పుడు 5th-కో 6th-కో అంటే ఆంధ్రాకి పోయేది ఉంది కదా, మళ్ళీ సపరేట్ షాపింగ్ అంటూ ఈసారి షాపింగ్ ఏం లేకుండా పిల్లలకి కుల్లలు కావాలి. ఇగో ఇది క్రియాన్స్కి ఒక కుల్ల తీసుకున్నాము, నాన్న పాపకు ఒక కుల్ల తీసుకున్నాము. ఇంకా నేను ఒక స్వెటర్ తీసుకొచ్చుకున్నా. ఆ స్వెటర్ నాకు మస్తు లూజ్ ఉంది. అప్పుడు క్రియాన్స్ కడుపులు ఉన్నప్పుడు ఒక ఎల్లో స్వెటర్ ఉండే, కానీ అది లేదు, పోయింది. ఇప్పుడు ఇంకొక స్వెటర్ ఉంది, అది క్రియాన్స్ కడుపులు ఉన్నప్పుడు మంచిగా టైట్ ఫిట్ మంచిగా ఉండే. ఇప్పుడు ఆడ బయటకు వచ్చేసిండు, నేను బక్కగా అయిపోయినా, అంత లూజ్ ఉంది. అందుకని చెప్పేసి నేను ఒక కొత్త స్వెటర్ తీసుకొచ్చుకున్నా. ఆల్రెడీ శీర్షకు ఉందని చెప్పేసి తీసుకురాలేదు. మళ్ళీ నువ్వు ఒక్కదానివే తెచ్చుకున్నావా, మళ్ళీ శీర్షకు తీసుకురావా అని అంటారు. మా ఇద్దరికి ఆమెకు ఒక స్వెటర్, ఇప్పుడు నాకు ఒక స్వెటర్ ఉంది. ఇప్పుడు ఎందుకంటే బయటకు పోయేది ఉంది కదా, ఊకి మఫ్లర్లు ఈ స్వెటర్లు మోసే బదులు ఇది ఒకటి మోసుకుంటే బెటర్ అని చెప్పేసి నేను ఒక స్వెటర్ తెచ్చుకున్నా. పిల్లలకి కుల్లలు తెచ్చిన. నేను ఇంటికి వచ్చేసరికి మా అత్తమ్మ ఉంది. ఇక ఇప్పుడు ఇంట్లో సాయంత్రం పని కూడా చేసుకోవాలి. ఇక టైం కూడా ఎంత అవుతుందేమో నాకు. నేను వచ్చి బయటనే కూర్చున్నా, ఈడికే ఛాయ్ తీసుకొని వచ్చింది శీర్ష. ఈయనే ఛాయ్ తాగినా, కానీ బీవచ్చంగా చల్లే అంతా. మధ్యాహ్నం పోయేటప్పుడు అట్లనే చలి పెట్టింది, ఇప్పుడు ఇంకా సాయంత్రం వచ్చేటప్పుడు ఇంకా ఘోరంగా పెట్టింది. పాపం నాన్న పాపకు స్వెటర్ కూడా తీసుకోవాలని నేను వేసుకున్న స్వెటర్ ఇప్పి ఆమె నిండా దూడ్చుకొని బండి మీద ఇట్లా గట్టిగా అతుక్కొని వచ్చిన, ఎందుకంటే అంత చలి పెడుతుంది. మళ్ళీ సరైందనుకో మళ్ళీ కష్టం అవుతుంది. అందుకని ఇక నాన్న పాపకి అట్లా చేసినాం. ఇంటికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఇంట్లో పనులు పొద్దున బట్టలు బాసాలు చేసిపోయినా, మిగతా పని అంతా ఇక శీర్షనే చేసింది. నాన్ స్టాప్ ఒక అర్ధగంట నీకు ఇంటర్వ్యూ పెడితే పరిస్థితి ఏంది? ఎందుకు ఒక 2 నిమిషాలు మాట్లాడనికే అటు వచ్చినావు, దమ్ము అంతగానం తీస్తున్నావు. నాన్ స్టాప్ గా మాట్లాడమని కానీ ఒక క్లాస్ చెప్పమని చెప్తే నువ్వు చెప్పగలుగుతావా? 20 minutes అంటే 15 minutes అటు ఇటు మాట్లాడగలుగుతాను. ఎంత మాట్లాడినా మస్తు దమ్ బట్టి మాట్లాడుతున్నాను. ఫ్రీగా మాట్లాడాలి, క్యాజువల్ గా ఉండాలి. శిరీష మాట్లాడుతావు, ఎంత క్యాజువల్ గా మాట్లాడుతుంది. మాట్లాడు శిరీష. మాట్లాడడం అలవాటు అయింది కాబట్టి ఇట్లా మనము ఎంత మాట్లాడితే అంత మంచిదట. నాకు మరి ఎక్కువ మాట్లాడింది అనుకుంటే దమ్ వస్తుంది. ఏదో ఇప్పుడు మేము ఇద్దరం మాట్లాడుకుంటాం ఇంట్లో రోజులు అల్లల్లో కానీ బయటకి ఏం రాదు. దీని ముందుకు రాగానే దమ్ వస్తుంది. ఎందుకో తెలుసా, ఇది మీకు రాగానే నువ్వు పర్టికులర్ మాట్లాడాలి అని నువ్వు అనుకొని మాట్లాడతావు. ఫ్రీగా మాట్లాడవు. ఫ్రీగా మాట్లాడిన బట్టి ఇవన్నీ ఏమి ఉండవు, సింపుల్ గా మాట్లాడుకోవచ్చు. ఓకే రేపటి అట్లనే సింపుల్ గా సింగిల్ గా ఒకటే టేక్ లో ఓడగొట్టేస్తా. అట్లే మాట్లాడు, కాకపోతే కొద్దిగా వాయిస్ కొద్దిగా బేస్ తో రావాలన్నమాట. నేను షోలో పత్తి పెట్టుకున్న శేఖర్ నా వాయిస్ ఏం కాదు, దాన్ని మంచిగా మాట్లాడుతున్నావు కదా శిరీష. నాకే రిటర్న్ వినిపిస్తుంది. రేపు పొద్దుగాల శిరీష పత్తి పెట్టుకోకుండా మాట్లాడుతా చూడు. పొద్దుగా లేగానే ఇలా మొత్తం నవ్వుడవుతుంది. మళ్ళీ ఏమైందా మరి తొందర ఇగో ఒక పని చెప్తుంటారా. ఆ పెద్ద అమ్మటి పోయింది, అటు మామూలు పోయినట్టుంది. అదే పలకరేని పోయినట్టుంది. ఆ వచ్చే లోపు పెద్దమ్మ ఏం చేస్తుంది, జొన్న రొట్టె ప్రాసెస్ తెలుసా పెద్దమ్మకు? తెలుసు. నీళ్ళు పోసి నానబెట్టాడు, అదే వేసుకుంటా ఆమె కూడా. సరే ఆ వచ్చేలోపు అయితే తొందరగా చేసి వేడిగా పెట్టాలి ఇప్పుడు. సరేనా? రొట్టె కర్రీ ఏమంటారు డిసైడ్ గారు తొందరగా
ఆ పని చేయరు, నేను షెడ్ కాడ వచ్చేస్తా అన్నాడికే పోయిండు. మనం మేక జర అటో ఇటో ఉంది, ఇంత కష్టపడ్డా ఇన్ని రోజులు, ఇప్పుడు 10-15 రోజులుగా కష్టపడ్డాము. ఒక్క కుక్క అంటే ఏం కాదు చక్క, 4-5 కుక్కలు కదా, దానికి కూడా ఎట్లుంటుంది చెప్పు. మనకు ఒక్క కుక్క కరుస్తేనే అవ్వాయ్యా అని దాన్ని ఇలా ఆడ తీస్తాము. మేము కూడా కష్టపడ్డాం కదా, ఇప్పుడు అన్న ఎంత కష్టపడ్డాడు. కష్టపడ్డారు కానీ అంటే నొప్పి దానికి ఉంటది, మనకు ఉండదు. తట్టుకునే శక్తి రాదు ఇంకా. గద వచ్చి నిన్నటి వరకు ఉండే, కానీ రోజు పొద్దున నుంచి పాలు చక్క రాలేదు, డీల అయిపోయింది. మరి ఎట్లుంటది అన్నకు అందుకని షెడ్ కాడ పోయి మస్తు బాధపడుతుండు. పోతే ఇప్పుడు నేను కూడా ఒకసారి పోయి ఇప్పుడు షెడ్ కాడికి. మీరు మిగతా పనులు అయితే కానీ ఇచ్చారు. ఓ నాన్నగాడా షెడ్ కాడ పోనీకా? అవునా నానే పోదామారా, పోదామా షెడ్ కాడికి. చలి పెడుతుంది అన్న ఈ టైంకి అవసరమా? అంటే షెడ్ కాడ పోనీకే ప్యాకప్ అయినా వారను. మరి నువ్వు వస్తే తమ్ముని పరిస్థితి ఏందిరా? చూసినావా ఆ రాగానే ఎట్టుకొచ్చిండో తెలుసా? అరే బండి సౌండ్ రాగానే వచ్చిండు బయటికి. ఈ 2-3 రోజులు మంచిగా అలవాటు అవుతాడు. మళ్ళీ ఇప్పుడు ఆమె 2-3 రోజులు రాదని చెప్పినాము, కొంచెం క్యూర్ అయ్యే వరకు మంచిగా అలవాటు అవుతారు. మళ్ళీ స్కూల్ పోతుంది. ఈడ ఒక్కొక్కడే ఇటు అవుతాడు, డబ్బాల కాడ పోయి ఆడుతున్నాడు. పొంది వదిలేసాను అన్న. పాపా బాయ్ బేటా బాయ్. అట్లయితే ఆడు లేచు పా గేట్ పెట్టేసా మరి పోదాం. పని వస్తారా నువ్వు? రాగానే అరుస్తుంది. ఎవరు వచ్చినా ఈ నుంచి ఎంట్రన్స్ నుంచి అరుస్తుంది. అయ్యా ఎవరు లేరేంది అన్న? పాప రాలే ఫోన్ చేసినావా? వచ్చా ఆవిడ కట్టేసినావా? మరి లైట్ లేకపోయినా మంటనే పెడదామని ఆలోచిస్తున్నా, కానీ అవి రాకముందుకే ఇప్పుడు వస్తే బాగుండదు. వచ్చినాక కుక్కలు అరుస్తున్నాడు, అరవదు కుక్కలు. ఎందుకట్లా కూ అని అరవదు. ఎందుకనా అట్లా కుక్కలు అరిస్తే ఊర్లో చెడు జరుగుతుందని. ఊర్లోనా లేకపోతే ఊర్లో? అందుకని నాన్న బెదిరిస్తున్నాడు. చూసినావా కుక్కలనా? బెదిరిస్తుంది చూసినావా? వినబడుతుంది. కుక్కలు అట్లా ఊర్లో ఊరిపోరైనా కూడా అట్లా కుక్కలు ఏడిస్తే ఏదో అపశకం వినిపిస్తుంది, లేకపోతే చెడు సంకిస్తుంది అని ఒక నమ్మకమేనా? అదొకటి అంటారు, మనకు కూడా ఏం తెలుసు చెప్పలేము. కానీ ఇక అందరూ ఈ టైంకి అంటే అది అరిచే టైంకి ఎవరైనా బెదిరిస్తారు అన్నమాట. బెదిరిస్తారు. నా లైట్ అయిపోయినా తాకుతుంది, అందుతారా నీకు జాగ్రత్త. అరే చలి పెడుతుంటే ఎందుకు నేను వేస్తే ఆమె కాపలా కాసుకొని కూర్చుంది, అందుకని ఆమె కోసం నేను వచ్చింది. ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ పెట్టాను, టైం లేదు, ఇంకా పెట్టలేదు. ఇప్పుడే పోస్టింగ్ పెట్టేసి వచ్చిన, పోతా ఆమె ఒకసారి చూపించుకొని ఏమని వచ్చిన. లైట్ వేస్తావారా? నీకు అందదా ఇది ఉంటుంది. డాక్టర్ ఏమన్నారా? డాక్టరా? ఏది మేక కానా? ఏం చెప్పదని చెప్పు. మోటాలిటీ అంతేనా? మస్తు కష్టపడ్డారయ్యా, నేను కూడా ఏమనలేదు మిమ్మల్ని. మన వంతు సహాయం అయితే మనం చేసినాము, ఏ మిగతా దేవుడు ఎరుగు. ఇప్పుడు మనము ఓ ట్రీట్మెంట్ ఇస్తున్నాం, అది తట్టుకొని మనకు సహకరిస్తేనేమో బతికి బయట పట్టవచ్చు. నువ్వు ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా బాడీ సహకరించేది మనం ఏం చేస్తామని అన్నాడు. ఆయన వేసే కాడికి అయితే వేసిండు. ఈరోజు కూడా తీసి నించో పెడితే కూడా నిలబడతలేదు. ఇంజక్షన్ ఇస్తే ఎంత మొత్తుకొని ఒరుతుండే, అది కూడా లేదు. ఇవాళ సైలెంట్గా ఉంది అన్నది, మెల్ల గొంతు కూడా బయటకు వస్తలేదు. ఇక డాక్టర్ కూడా అర్థమైపోయింది, ఏమనలేము, మీరు మస్తు కష్టపడరు అయ్యా, దానికి ఏం లేదు, కానీ ఇక మనకు బాగుంటే ఉంటుంది లేకపోతే లేదని అన్నాడు. ఇక సపరేట్గా పోయి 2 ఇంజక్షన్లు ఇప్పించుకొని వచ్చినాం నేను నాయన. నువ్వు రాలేగా అప్పటికే? ఏడుంది అది? ఇక ఏం చేయలేదు అనిపిస్తుంది దాన్ని చూస్తుంటే. చూడబుద్ధి అయితే లేదు దానికి. వీడియోలో చూపెట్టచ్చా? అరుస్తుంది. అరే అన్న ఇప్పుడు అరుస్తుందన్న, అదే ఇవి వచ్చినాయి కదా. ఇగో దీని సోపత చిన్నపిల్ల. బాబాజీ ఏం లేచిందా? లేచిందంటే గట్టినే అప్పటి నుంచి గట్టినే ఉంది. ఆనే వేసినాం, ఏడేస్తే ఆనే ఉన్నది. ఏమైనా బాను ఆరా నాని చెప్పురా, జయవచ్చిందని చెప్పు. అబ్బా ఎంత మంచిగా కూతుర్రా ఇద్దరు, మంచిగా స్వెటర్లు వేసుకొని కూలర్లు వేసుకొని. ఇట్లా ఘోరంగా పెడుతుంది. నేను చెప్పలే అన్న, ఇది అసలు ఏర్పడతలేదు, కానీ 4-5 రోజుల నుంచి స్టార్ట్ అయింది. అసలు ఊపుతుంది. వాకింగ్ పోవాలి అందుకని. రేపు పొద్దున అదే పని చేస్తా. పొద్దుక వండుకునేసరికి ఇంకా వండుకోబోతుంది, సరికి లేవబోదు అయితే లేదు. రేపు పొద్దున లేచి మళ్ళీ అదే పని చేయాలి. వాళ్ళొద్దు పిల్లలొద్దు. 4 days హాలిడే, మళ్ళీ సండే వరకు. ఓకే డన్. మళ్ళీ 1 week అనుకో. 1 week మంచిగా రెస్ట్ తీసుకుంటుంది నానిగాడు. పోదాంపా. అరే చీకటి అవుతుంది, మళ్ళీ చలి పెడుతుంది నీకు. చలి పెడతా ఉంటుంది. ఇప్పుడు తాత వాళ్ళు మంటేస్తారు, మస్తు పని ఉంటుంది వాళ్ళకి. వాళ్ళంతా రానికి టైం పడుతుంది. వాళ్ళు టైం పడతారు, పని ఉంటుంది. ఆ పని చేసుకొని వస్తారు. ఎందుకు అంటే ఏం చెప్పాలి ఇక నీకు? ఇప్పుడు
కుక్కకు ఉంది కదా మునిగానికి అన్నం పెట్టాలా ముయ్యానికి అన్నం పెట్టాలి, మంట పెట్టాలి, మేకలకు పాలు తాపియాలి. మేకలకి ఇప్పుడు నువ్వు వస్తావారా నాకు అదొకటి చెప్పు. నేను పోతున్నా మరి బాయ్. తొలకరా నా ఇల్లు తోలుకోరా మళ్ళీ చీకటి అవుతుంది. నాకు వీడియో అప్లోడ్ పెట్టాలి, నాకు లేట్ అవుతుంది, మీ ఇష్టం. ఇక ఆమె రానంటుంది, మరి నేనేం చేయాలి? వస్తావరావా? అవు ముని కూడా పోమంటుంది, నేను పోతున్నా. నేను బాయ్ నాని, బాయ్. అయ్యో జ్యోతి ఎప్పుడు వచ్చింది మీరు? చలి పెడతలేదు జ్యోతి. నాని అడే పప్పు వాళ్ళంతా ఫుల్ హైలైట్ ఏమంటారు, మంచి మంచి క్వాలిటీ స్వెటర్లు వేసుకుంటే వాళ్ళకి సరి అవుతలేదు. మన పరిస్థితి ఎట్టుండాలి ఊహించాను నన్ను. 2 స్వెటర్లు వేసుకోవాలి నువ్వు. మంచిగా కుళ్ళ పెట్టుకొని వచ్చింది. మరి చలి ఎంత ఘోరంగా పెడుతుంది తెలుసా? సిటీలోనే పెడుతుంది అంటే ఇక ఊర్లలో ఎంత చలి పెడుతుంది. మీ ఊరిలో పెడుతుందా? నేను మా ఊర్లోనే పెడుతుంది అనుకుంటున్నాం మేము. ఘోరంగా ఉంది మరి పరిస్థితి మాకైతే. పొద్దుగాల నేను ఎప్పుడు లేస్తున్నా తెలుసా? మేము 7 గంటలకు లేస్తున్నాం తెలుసా? నేను 7 గంటలకే లేస్తున్నా, 5 గంటలకు లేస్తున్నా. ఏదైనా కానీ శ్రేయాన్షి ఆడ ఎట్లా డిస్టర్బ్ చేస్తుంది చూడు. ఎప్పుడు వీడియో చేసినా గిట్న చేస్తున్నాడు, ఏదో ఒకటి చదువుతూ ఉంటాడు, కింద పడేస్తాడు. అన్నప్పుడు అయితేనే ఉంటాయి ఏమో చేసిండు ఆడ. కోపం వచ్చినట్టు దానికి. అవో పన్ను ఎట్లా పెట్టింది చూడు. సిరిచాడు వస్తారు మళ్ళీ ఏమో చేస్తారు. అగో గిన్నెలు కాదు, ఏది దొరుకుతాయి షెడ్ కూడా రమ్మంటే వస్తలేదు. నేను ఉంటా పో బాబాయ్ అని అనేసి పెట్టి వచ్చింది. నాకు మీరు వచ్చిన నాకేం నిన్న వచ్చిందే. ఇప్పుడు ఇక టైం పడుతుంది, ఇక మంట పెట్టి అవన్నీ చేసి వచ్చారు, టైం పడుతుంది. నేను పోతున్నా వీడియో అప్లోడ్ పెట్టాలని చెప్పేసి తొందరకు వచ్చాను. తాగు చాయ్ తాగు. అవు శిరీష చూసిరా, సారీ అట సౌండ్ చేస్తూనే ఉండదు, మళ్ళీ సారీ చెప్తుంది. ఏం చేస్తున్నారు చెప్పురా, ఏం చేస్తున్నారా? ఏం పప్పించింది ఇక్కడ శిరీష? పప్పించింది ఇక్కడ? అవునా? డిగ్నిఫైడ్ అవుతుంది. అవునా నానే? ఆమెకేం తెలుస్తుంది? శాస్త్రం చూస్తే బయట సినిమాలు అందరూ అంటే ఉన్నప్పుడు డిట్టు జ్యోతి కూడా గిట్లనే ఉండేరా అట్లని ఆ పాటలు పాడు. ఆడుకుంటుంది మంచిగా. జ్యోతి ఎప్పుడు వీడియో పెట్టినా గిట్నే జ్యోతిడు ప్రతి దానికి ఇష్టం చేస్తుంది. వీడియో తీసుకురాగానే సైలెంట్ అయిపోతుంది. ఇప్పుడు అట్లా లేడు, తీసుకొని ఎప్పటికైనా తెలిసేది. అప్పుడు కెమెరా ముందు పెడితే సైలెంట్ అయిపోతుంది. ఇవన్నీ మర్చిపోయాడు. కుక్క వచ్చింది బావా, ఇంట్లోకి వచ్చిందా? ఏది? అమ్మా కుక్కలు అలవాడైనా ఇంట్లోకు. కుక్కలు జాగ్రత్తగా ఉండాలి. అయితే గేట్ పెట్టాలి ఎప్పటికీ. రే బోబో వచ్చిందిరా, బోబో బోబో అమ్మ స్టైల్ స్టైల్. ఎటో పోదామని దొరుకుతుంది కానీ ఎటు పోలో అర్థమైతలేదు. ఎటు తొలగోతే అది తీసుకో పోతుంటే ఆయన ఎటు గుంజితే అటే పోయినా. కళ్ళు మూసిన నీరు వస్తుంది దానికి. నీరు వస్తున్నారా? నువ్వు ఆడు తింటే ఊరందరికి వెళ్ళొచ్చు చేస్తాడు. అరే నాని, ఓ నానిగా వాట్ ఆర్ డూయింగ్ హియర్? ఏం కొడతారు? ఎవరు కొడుతుంది తెలుసా? అయిందా వంట? అయిందా? కూర అయింది, రొట్టెలు చేసి అయిపోతుంది. కూర మీద వండిరు? చిక్కుడుగా రొట్టెలకు చిక్కుడుగా తీసుకొచ్చింది. జ్యోతి తెచ్చిందా? అయితే లైవ్ ఏమంటే తెంపుకొచ్చినట్టుంది. జ్యోతి ఏది? అరే పలకరేనికి పోయిందా? ఓకే. పెద్దమ్మ కూడా అటే పోయింది, అటే పోయింది. పత్తకలేదు ఇద్దరు కూడా. రొట్టెలు చేసినాక ఫోన్ చేస్తే వస్తారు. ఇక చేసే పడ కూర్చొని మాట్లాడతారు. ఇక అది కూడా కరెక్ట్. అయితే వచ్చినప్పుడు మన ఒక్కరింటికి రాదు కదా. ఇక చుట్టాలు ఏడైనా కానీ అది ఏ దూరం దూరం ఉంటే ఒక దగ్గర పోయి ఒక దగ్గర నిమ్మలంగా ఉంటే ఒకరోజు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు. ఇప్పుడు మన ఇంటికి వచ్చింది, జరసేపు ఉంది, పోయింది, ఆడుంది. ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోకపోయిన బాధనే, వాళ్ళ ఇంటికి పోకపోయిన బాధనే, మన ఇంటికి పోకపోయినా బాధ. అదే నేను ఏమంటున్నా, ఏమంటారు, దూర దూరం ఉంటే బంధాలు బంధుత్వాలు బలంగా ఉంటాయి. దగ్గర దగ్గర ఉంటే ఎటు పోలేక దమ్ దమ్ అవుతుంది. అబ్బా చెయ్యి పట్టుకోరు జ్యోతి. ఇద్దరికిద్దరు టైంకి వచ్చిర్రు మళ్ళా. జ్యోతి సెలవు పెడుతున్నా జ్యోతి. మరి పెద్దమ్మకి జ్యోతి మరి సెలవు పెడుతుందా? నాకేం పెడతలేదు. చూసినావా? అట్లుండాలి స్ట్రాంగ్. ఇక జ్యోతి ఉన్న చూడు, 2 స్వెటర్ వేసినా వేసుకుంటుంది.
2 షెటర్లు కాదు కదా కింద 2 పైకెన్స్ 2 మొత్తం ఇట్లా మధ్యాహ్నం టైం 12 గంటల నుంచి 2-3 గంటల దాకా వచ్చాక అనుకుంటున్నా చూసి పెట్టమ్మా. అందుకనే వీడియో ఎందుకు పెడతా సార్ అందుకనే వీడియో తీస్తలేదా ఆమె బాడీ అంతా సపోర్ట్ చేయదు పెద్దమ్మా ఏం బాడిదా నీదేరే బాడి ఉందా నీది సేమేనా అంటే నీకు పెట్టొద్దు చాలు నాకు పెట్టాలి ఇంకా అవును అంతే ఎందుకు తట్టుకోలేదు పెద్దమ్మ బాడీ అయ్యే అంటే కూర్చోరు దరి ఇంట్లో కోరి చలి పెడుతుందట పోయి ఇక్కడ కూర్చోరా రొట్టెలు ఇప్పుడే స్టార్ట్ చేస్తారు కర్రీ అయింది మేము అదే మాట్లాడుకుంటున్నాం మీరు వస్తున్నారు టైంకి కలవడ్డది మాకు అందుకే అబ్బా నిజం జ్యోతి మాడిపోతున్నాయి రొట్టెలు మాడిపోతున్నారు ఏం లేదు చూసినా మాడిపోయింది రొట్టె స్టూల్ అనుకో కథం కానీ ఆడ పెంకలు గింతున్నాయి ఏడా తీసుకురాకపోవడం మరి ఒక పెద్దది ఒకటి పెద్దమ్మా ఓ 500 సరే పోనీ అని ఒక పెంక తీసుకుంటాం కదా అది సేమ్ థిక్నెస్ ఉంటుందా కింది నుంచి మొత్తం వరకు మొత్తం ఒక్క తీరుగానే ఉంటుంది మరి మంట పెట్టినప్పుడు మధ్యలో ఎందుకు కరిగిపోతుంది మధ్యలో రొట్టె ఎందుకు మాడిపోతుంది మధ్యలో ఎక్కువ మంటది అంటే గ్యాస్ మీద పెడితే మంట మండుతుంది పొయ్యి కాడ పెడితే చుట్టుపక్కల మండుతుంది ఆ పొయ్యి కాడ పెట్టినా జర మధ్యలో ఎక్కువనే మండుతుంది చుట్టుపక్కల మండుతుంది కానీ గ్యాస్ మీద ఒక్కతనం మండుతుంది గ్యాస్ మీద మండితే ఒకటే మన పీట మీద విసుకుతావేనరా వాళ్ళంతా అలవాటు అయింది వాళ్ళకు పిండి వేడి పిండి అది ఎందుకు సాగుతలేదా ఆహా వీళ్ళకి ఒక టెక్నిక్ తెలిసింది ఆ టెక్నిక్ ఫాలో అవుతూ ఉంటుంది రొట్టె మెత్తగా ఉంటుంది గట్టిగా ఉండదు అదే నీళ్ళు పోస్తారు కదా నీళ్ళు పోసి కలిపి చేస్తారు అనమాట అందుకని వాళ్ళకి అట్నే అలవాటు అయింది రొట్టె పెట్టి వాళ్ళకి అప్పుడే స్టార్ట్ అరే సరే అత్తకి ఇవ్వాలి కదా పో తీసుకురా పో నాన్న ముగ్గురికి ఒకటే పీట ముగ్గురికి అవుతుంది అరా అది అలా పెట్టి ఇంకా 2 తీసుకురా పో నాన్న సరే పో నాన్న ఇక్కడ శిరీష అయితే రొట్టె కొడుతుంది ఇందాక అడిగింది అదేనా శిరీష ఎవరిని కొట్టాలా నన్ను వాట్ ఈస్ దిస్ అయితే ఎవరింట్లో అయినా కానీ ఒక మష్బట్ ఉంటుంది కదా మష్బట్ అన్నప్పుడు ఇట్లా ఏం చదువుతుంది చూపెట్ట కాదు ఎగిరి కొత్త జాకెట్ ఇట్లా చేసిర్రు ఎవరైనా బ్లౌజ్ అంటారు కదా అందుకనే అడుగుతున్నావా? ఏడైనా మర్చిపోతే గట్టిన ఉంటుంది కదా రొట్టె వాళ్ళు కొట్టిది పెద్దమ్మ నువ్వు కొట్టినావా ఎందుకు శిరీష కొట్టలే రాలే శిరీష తెలుసా అది ఉల్టా తిప్పుతారు పెద్దమ్మా ఈ మట్నే తిప్పుతుంది ఆ మట్నే తిప్పుతుంది ఇద్దరు ఉల్టనే తిప్పుతారు ఎందుకట్లా ఉల్టా తిప్పితే తొందరగా అవుతాడు రొట్టె తొందరగా అవుతాయి వీళ్ళకి ఇట్లా అలవాటు అయింది మరి ఏం చేస్తాం మరి జ్యోతి నువ్వు ఎట్లా కొడతావు జ్యోతి స్ట్రైట్ అయినా అదే ఇప్పుడు రొట్టె కొట్టి ఈ రొట్టె కొడితే చూస్తే తెలుస్తుంది స్ట్రైట్ ఉల్టనా అనేది ఉల్టనే కొడతావా పెద్ద ఎట్లా కొట్టింది మరి రొట్టెని ఇట్లా తిప్పాలి ఎట్లా ఇట్లా తిప్పాలి అయితే ఇట్లా తిప్పుతాం అయితే నువ్వు కరెక్ట్ ఉన్నావు జ్యోతి వీళ్ళిద్దరే ఉంటున్నారు నాకు ఇది ఇట్లా తిప్పుకోవడం బాగా అలవాటు అయింది ఇట్లా కంటే ఇట్లా బాగా అదే ఉల్టా మిస్ అవ్వాలి ఒకసారిగా 10 మందిలో ఉన్నప్పుడు చక్కగా కొడతావు అంటే ఎవరిని చూసామని 10 మందిలో మంచి పేరు రావాలంటే సీదా కొట్టాలి చూసా పెద్దమ్మా అవుగా ఎట్లా ఆవు కాదు చేసినప్పుడు చూసారనుకో అవి గల కూడలు ఏం మాడిపోతుంది అట్లా కొడుతుందట అనేది ఓ ఇట్లా తిప్పాలంట వస్తారు ఆ పిండి చేయికే లేస్తుందాక మెత్తగా అయింది పిండి కొంచెం పిండి పోసిన పోసిన కొట్టడానికి వస్తుంది మంచిగా కానీ ఇటు దింపురా నాకు అటు కొట్టు సెట్ అయిందా దెబ్బకు ఎటో ఒకది గొట్టె అయితే రొట్టె సెట్ చేసారు కదా అది కొట్టడానికి వస్తుంది కానీ ఉల్ట వస్తుంది ఉల్ట వస్తుంది ఆ ఉల్ట రాకుండా నేర్చుకోవాలంటే టైం పడుతుంది ఇది అలవాటు అయింది ఇగో పెద్దమ్మా నువ్వు ఎట్లా నేర్పిస్తే అట్లా నేర్చుకుంటా అంటారు కదా ఇగో అక్క చెల్లకు ఉల్ట నేర్పించింది నీకు నేర్పించరు నేనే నేర్చుకున్నాను నువ్వే ఉల్ట నేర్చుకున్నావు అమ్మ ఇట్లా కొట్టేటప్పుడు చూసినా గానీ నాకు అమ్మ కొట్టినట్టుగా ఫాలో మంచిగా రాలే ఉల్ట అయితే సెట్ అయింది గుడ్లు ఇట్లా పోతుండే ఇక మన స్టైల్లో మనం పోదామని చెప్పి ఉల్టా నేర్చుకున్నాం అట్లా అయ్యి ఉల్టా నేర్చుకుంది ఈమె అట్లా చేసుకుంది ఇప్పుడు ఎవరు నేర్చుకుని అట్లా నేర్చుకుంటారు ఇక ఏమైంది యాన్స్ నాని తమ్ముని ఏమంటున్నారా అవు దిగనట్టు దిగు లేకపోతే సరే నువ్వు చెప్తుంటావా సైడ్ కూర్చోట్టుకో తమ్ముడు అట్నే చేస్తాను అన్న ఏమని చెప్తే వాళ్ళు అట్నే చేస్తారు పిల్లలు అన్నప్పుడు ఆడుకుంటూ ఉంటారు
నా జ్యోతి కూడా కెమెరా పెట్టక ముందు ఒకటి మాట్లాడుతుంటే కెమెరా పెట్టినాక వేరే తిరిగి మాట్లాడుతుంది రోజాన్ని తిడితే ఎట్లా అయింది? అమ్మా ఆ వీడియో డిలీట్ అయింది అది దమాకరం మళ్ళా వీడు ఉండే కదా ఇందాక బ్లౌజు అది అది తీసుకో లేకపోతే కొత్త బ్లౌజ్ ఉన్నాయి జ్యోతి మన మర్చిపెట్టకు ఇట్లా నువ్వు కూడా చేస్తావు శిరీష ఎప్పుడు అక్క కొట్టగానే చూసిన అట్లా కరెక్ట్గా ఇవాళ నువ్వు దొరికినావు రొట్టె చేసినావు ఎప్పుడు దొరకలేదు నాకు అట్లా చేస్తా కానీ కొంచెమే చేస్తా. ఎందుకు అంటే నీ చేతులు ఎంత ఉంటాయి అది చిన్నగా ఉంటాయి అందుకని నేను చెప్తా వడాలు చేస్తే అక్కకి ఎంత మంచి నీటికి వస్తాయి అని నిన్నే మనం మాట్లాడుకుని చేతి పెద్దగా ఉంటుంది కాబట్టి వడ పెద్దగా వస్తుంది మంచిగా అక్కకు ఇప్పుడు నీ కూడా అయిపోయింది సైజ్ అయిపోయింది కానీ వడ నువ్వు నీ చేతిలో చిన్నగానే వస్తుంది కదా అట్లా అంటే చేతిని బట్టి కూడా సైజు కానీ నీట్నెస్ కానీ అలవాటు కావడం కానీ అవన్నీ ఉంటాయి అన్నమాట. అయిపోయింది ఇది వెళ్ళమైంది ఏం కాలే అక్క అట్లా కొట్టేస్తేనే ఆమె కొట్టేసినట్టు ఉంటుంది. నేను ఎప్పుడు కొట్టించిన అక్క కొట్టేస్తుంది అంటే ఫీలింగ్ అనమాట. అరే రొట్టె రొట్టె అనే ఫీలింగ్ అట్లా కొట్టి లేపితే తొందర వస్తుందా ఏదైతే ఉంది. ఎవరి ఏమంటారు ఏంటిరా నీ బాధ ఏమైంది ఏంటిరా చూడు జ్యోతి సైలెంట్ అవుతారా సిగ్గువాడు కూడా సప్లైకి వెళ్ళిపోతాడు. అదే మనం పెట్టకపోతేనేమో వెనక లొల్లి పెడితేనే ఉంటాడు. మళ్ళీ కడుగుతా లాస్ట్కి అనొక చెవు వంకర ఉంటుంది పెద్దమ్మా వెరైటీ ఉంటావా ఏమన్నదిరా అత్త ఏమన్నది అది ఇంత అయితే ఒక షోలు వేసాం కానీ ఒక షో ఇంకా గింతే ఉంది అది ఎన్నట్లేస్తుంది. చెప్పు నీ చెవు గురించే మాట్లాడుకుంటారు నీ చెవే నీ చెవు అని తెలియదు జ్యోతి ఇంకా చెప్తాడు అదే తెలియదు అనుకని అంకే కూర్చుందని చెప్తున్నాడు. జ్యోతి ఎదురా అత్త అత్త అత్తే అత్త 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 ఆయనకి అత్త అంటే అక్క నిన్న పడుతుంది ఇట్లా చూపించిన్నాడు కాదు అక్కనే చూపిస్తాడు అక్క కూడా ఎవరి దాన్ని అడగదు జ్యోతి వేరే వాళ్ళు అడిగితే చెప్తాడు అడుగు పెద్దమ్మ ఇంకా నాన్న దగ్గర పోలేడు కరెక్ట్ నీ దగ్గరకు వచ్చినా పెద్దమ్మా రాలేడు ఇంకా అలవాటు కాలే అక్క అక్క అక్కేది ఇప్పుడు నీకు ఆడుకున్న టైం కదా నన్ను ఇప్పుడు నువ్వేం చెప్పావు కదరా బాబాయ్ 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 దగ్గర అట్నే ఆడతారు ఆడు తినే పెడితే వాళ్ళు నిమ్మలంగా ఆడుకుంటాడు ఆడు తినలే ఇంకా మొత్తం అన్నాడా బాబాయ్ అని అంటాడు మంచిగా బాబాయ్ అంటాడు మంచిగా డుర్రా 3 బాల్ ఈయన ఉన్నారు రే ఇప్పుడు బయటకు పోలేము నో 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 తగ్గిపోయేలేదు ఇప్పుడు బయట పడుతున్నాయిరా మీ జుట్టు మళ్ళీ ఇప్పుడు ఉసిపోతుందా అట్లా అన్నా ఇది అది నూనె ఉంటేనే కొడుతున్నావు కదా పెద్దమ్మా అదే స్ట్రేటా మీరు ఇటు తిప్పుతారా శిరీష ఏమో నువ్వు ఎట్లా కొట్టినా కట్టినావు ఇట్లా కొడతారు వీళ్ళు నేనేమో ఇట్లా కొడతాను ఇట్లా కొడతారు ఇట్లా వస్తుంది నేను కూడా గట్టినే కొడతా అయితే ఉల్టా జ్యోతి అది ఇది కూడా ఎట్లా చూస్తుంటా కాదు పెద్ద ఎట్లా కొట్టినా రిటర్నే కదా సౌండ్ బాగా వస్తుంది నువ్వు కొడితే తింటాడు జ్యోతి ఆడు తిన్నాడు ఇందాకనే ఓ జ్యోతి దానాని పోనా తినిపెట్ట తొందర ఆడుతూ ఆడుతూ తినేసినాక తొందర అయిపోతుంది రైట్ డన్ తినబెట్టాలి ఆమె కూడా